హైదరాబాద్ ను మెగా మెట్రోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ లోపల బయట అలాగే దానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు 50 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డెసిషన్ తీసుకుంది. ఈ విలీన ప్రక్రియకు అనుగుణంగా జీహెచ్ఎంసీ మున్సిపల్ చట్టాల్లో అవసరమైన సవరణలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విలీనం నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను కొంతమంది స్వాగతిస్తుండగా మరికొంతమంది ఇప్పుడే వద్దంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. 27 మున్సిపాలిటీలని జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీని పట్ల పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బోడుప్పల్, ఫిర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నారు. అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? జీహెచ్ఎంసీలో కలపడం వల్ల కామన్ పబ్లిక్కి ఉపయోగాలేంటి, నష్టాలేంటి? ప్రస్తుతం మనతో పాటు వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేస్తున్నామని చెప్తున్నారు, మీరేం చెప్తారు? ఇప్పుడు జిహెచ్ఎంసీలో వచ్చిన తర్వాత మనకి ట్యాక్స్ అన్నీ ఎక్కువ అయిపోతుంది, డెవలప్మెంట్ అవుతుంది, బోడుప్పల్ డెవలప్మెంట్ అవుతుంది అంటే ట్యాక్స్ ఎక్కువ అయిపోతుంది, వాటర్ ట్యాక్స్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు గ్రేటర్లో ఉండే ఏరియాలో మంచినీళ్ళు ఆల్టర్నేట్ డే వస్తుంది, వాళ్ళకి వాటర్ ట్యాక్స్ లేదు. ఇప్పుడు మా బోడుప్పల్ ఎలాగుంటుంది తెలీదు, డెవలప్మెంట్ మాత్రం అవుతుంది. మీరు చెప్పండి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ని జీహెచ్ఎంసీ చేయబోతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లను మన జిహెచ్ఎంసీలో కలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇది హర్షించదగ్గ విషయం. కనీసం మనకు కార్పొరేటర్లు ప్రత్యేక జోన్ చేసి ఒక 300 కార్పొరేటర్లు 27 మున్సిపాలిటీ చేయాలి. 10 నుంచి 15 వేల వరకే ఒక కార్పొరేటర్ చేయాలి. ఎందుకంటే చాలామంది దీని గురించి వెయిట్ చేస్తున్నారు. రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా వాళ్ళు చేయాలని ఆతృతతో ఉన్నారు కాబట్టి అందరికి అవకాశం రావాలంటే 300 కార్పొరేటర్లు చేయాల్సిందిగా ప్రత్యేక జోన్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ అవుతుంది, మన కార్పొరేషన్లు కూడా డెవలప్ అవుతాయి అని చెప్తున్నారు. ఈ డెవలప్మెంట్ ఫండ్స్ మాత్రం మంచిగానే వస్తాయండి జిహెచ్ఎంసీలో కలిపితే. కానీ ఏంటంటే స్థానిక సమస్యలు పరిష్కారానికి మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుండొచ్చు. ప్రతి విషయాన్ని కూడా జిహెచ్ఎంసీ ఆఫీసర్ల దగ్గరికి అక్కడ పోవాలంటే ఇబ్బంది అవుతుండొచ్చు. ప్రస్తుతానికి చూడొచ్చు, వీళ్ళంతా కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, అసలుకి మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే బాగుంటుందా, జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే బాగుంటుంది? జీహెచ్ఎంసీలో విలీనం చేసినందుకు మనకు చాలా వరకు అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉంటాయి. కలపడం హర్షించదగ్గ విషయమే, ఎందుకంటే చాలా సంతోషం. మీరు చెప్పండి, జీహెచ్ఎంసీలో విలీనం అని చెప్తున్నారు, కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, మరి కొంతమంది ఇంకొంచెం డిజైన్స్ పెంచితే బాగుండు అని చెప్తున్నారు, ఏం చెప్తారు? పర్వాలేదు మేడం, ఇప్పుడు ఊరు అన్నప్పుడు పెద్ద మున్సిపల్ కాలే, గ్రామం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు గేటర్ అవుతుంది. గేటర్ కలపడం దీన్ని అంగీకరిస్తున్నాం మేమంతా. 27 గేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మేము కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఇంకా ఊరు డెవలప్ అవుతాయి, కార్పొరేషన్ డెవలప్ అవుతాయి. గేటర్ నెంబర్ 2 అవుతుంది. దీనికి స్వాగతిస్తున్నాం, రేవంత్ సీఎం గారికి స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, మీరు ఇటు కార్పొరేటర్గా కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ఉన్నారు, ఈరోజు జీహెచ్ఎంసీలో విలీనం అనేది ఎలా చూస్తారు? ఈరోజు ఏదైతే సీఎం గారి సంకల్పం, ఏదైతే ఫ్యూచర్ సిటీ ఆలోచనతో జిహెచ్ఎంసీ ఈ సరౌండింగ్ అన్నీ ఇంత హైదరాబాద్ విస్తీర్ణ అవుతుంది కాబట్టి ఆయన ఆలోచన శ్రీధర్ బాబు గారు సీఎం గారు ఏదైతే మంత్రివర్గ నిన్న కేబినెట్ ఆమోదించిందో ఫ్యూచర్ సిటీ ఆలోచనతోనే ఆయన ఈ సరౌండింగ్ అంతా జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్తోని ఆలోచనతోనే తనున్నాడు. తప్పకుండా ఏదైతే హైదరాబాద్ దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ఆలోచన చాలా రోజుల నుంచి గత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని కానీ అమలు చేయలేకపోయింది. అమలు చేస్తున్నందుకు ఈ సరౌండింగ్ గ్రేటర్ హైదరాబాద్ అందరు అవుతున్నందుకు చాలా సంతోషిస్తుంది. మీరు చెప్పండి, యాజ్ ఏ ఒక యూత్గా ఏం చెప్తారు దీన్ని? మేము ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు సామాన్యులకు అందుబాటుకు దగ్గరలో ఉండనటువంటి సిచ్యువేషన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ దూర ప్రాంతం అని చెప్పి ఇక్కడ తక్కువ రేటు ఉందని చెప్పేసి ఇల్లులు కొనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే జిహెచ్ఎంసీ అయిన తర్వాత ట్యాక్సీలు కానీ మనము ఇల్లు కట్టాలన్నా కూడా పర్మిషన్స్ కానీ వాటి రేట్ ఎక్కువైపోయి ల్యాండ్ రేట్ కూడా పెరగడం జరుగుతుంది. అప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా వెళ్తుంది. ఇప్పటికీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఉండిపోదాము అని అనుకుంటున్నారు. అలా కాదు మేడం, ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యి బోడుప్పల్ మున్సిపాలిటీ ఏర్పడి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది. ఇంకా ఒక 5 సంవత్సరాలు ఉంటే ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థానిక
నాయకులు అందుబాటులో ఉంటారు. అప్పుడు 5,000 ఓట్లకు 3,000 ఓట్లకు అందుబాటులో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరితో టచ్లో ఉన్నారు. ఇప్పుడు 30,000 20,000 ఓట్లకు అయినప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అంటే ప్రజలకు అందుబాటులో ఉండరు అనేది మా ఉద్దేశం. మీరు చెప్పండి, మీలాంటి యువతకి ఎలాంటి రాజకీయాల్లో కలిగే అవకాశం ఉంటుంది? తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మేము స్వాగతిస్తున్నాము. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏంటంటే రాజకీయ నిరుద్యోగత ఏర్పడుతుంది. ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తరుణంలో ఇక్కడ కేవలము కొన్ని విషయాలు అభివృద్ధి తప్ప ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి శూన్యం. ఈరోజు ఈ ప్రాంతాల్లో ఈ డెవలప్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లా నడుస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు చదువుకునే విద్యార్థుల కోసం ఒక జూనియర్ కాలేజ్ లేకపోవడము, ఒక డిగ్రీ కాలేజ్ లేకపోవడము, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేకపోవడము, దాంతోపాటు ఈరోజు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఒక అనారోగ్య పాలైతే వాళ్ళకు ఒక ఆసుపత్రి అంటే ఒక ఆసుపత్రి చూసుకొని 100 పడకల ఆసుపత్రి లేకపోవడము. అదేవిధంగా యువత ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ యువతకు ఒక చదువుకోవడానికి ఒక గ్రంథాలయం లాంటి కానీ అటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి యువత చాలా నష్టపోతున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు ఏదైతే భవిష్యత్తులో దీన్ని ఎట్లా అంటే దీన్ని ఏ రకంగా అంటే ముంబై తరహా 4 జోన్లుగా డివైడ్ చేస్తారా, లేకపోతే స్పెషల్గా మేడ్చల్ మహా మేడ్చల్ని చేస్తారా, లేకపోతే మల్కాజీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక జోన్ని చేస్తారని చెప్పి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ పెంచేటటువంటి ట్యాక్సులు కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, అన్ని ఇట్లా ప్రజలకు అందుబాటు, సామాన్యులకు అందుబాటు విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే దీన్ని స్వాగతించే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ అయింది, ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేయడం మేము స్వాగతిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి. ఇక్కడ బోడుపలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, పేద మరుగ తరగతి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి బరువు పెంచకుండా తక్కువ ధరల ట్యాక్స్, ఇంటి పనులు అట్లాంటివి తక్కువ ధరల లభించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 10th పాస్ అయ్యి 10,000 విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి బయటికి పోవడం జరుగుతూ ఉంది. కానీ ఆ విద్యార్థులకు చదువుకోనికి ప్రభుత్వ కళాశాల లేని పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీలో కలవడం స్వాగతిస్తున్నాం కాబట్టి విద్యార్థులపై చిన్న చూపు చూడకుండా విద్యార్థులకు మంచి నాణ్యమైన చదువు కల్పించాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సో మీరు చెప్పండి, అంటే జిహెచ్ఎంసీ విలీనం అనేది స్వాగతిస్తారా? అసలు ఏ విధంగా మీలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది? మాలాంటి వాళ్ళకు మధ్యతరగతి కుటుంబం మేడం, ఇది ఒక పీరియడ్లో మున్సిపల్ ఉండాలని మాకు. ఎందుకంటే మా అసొంటి వాళ్ళు కష్టం చేసుకొని ట్యాక్స్ పేడ్ చేయడానికే కానీ, మళ్ళీ ఏదైనా ఇల్లు కట్టుకొని పర్మిషన్ కానీ, భూముల రేట్లు పెరుగుతామని ఇది ఒక పీరియడ్లో ఉండాలని కోరు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే భూమి రేట్లు పెరగడంతో పాటు ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ట్యాక్స్ పే చేయడం పెద్ద సమస్యగా ఉండదు అని చెప్తున్నారు. లే మేడం, కంపల్సరీ ఉంటుంది. ఇట్లనే ట్యాక్స్ ఇప్పుడు బంజారా హిల్స్లో ట్యాక్స్ ఇక్కడ కూడా వస్తుంది మేడం. సేమ్ రియల్ కలిపితే మా మున్సిపల్ ఉన్నది ఏంటంటే ట్యాక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి